హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ ఎక్స్ప్లోరర్. అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. ఈరోజు మనం చూడబోయేది శ్రీ ఉమా కొమరేశ్వర స్వామి దేవస్థానం ముగ్గళ్ళ. ఇది రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అది కూడా గోదావరి గట్టుకి అతి సమీపంలో ఉన్న టెంపుల్ అన్నమాట. ఇక్కడ చాలా బాగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు అయ్యి జరుగుతాయి. అలాగే కార్తీక మాసంలో కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారనమాట. టెంపుల్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఈ మధ్య కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినవి. కానీ అంతకు ముందు నుంచి కూడా ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ దగ్గర ఇంచుమించు మీకు ఒక 20 కిలోమీటర్స్ అరౌండ్ ఏరియా అందరూ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జరిగే తీర్థాన్ని చూడడానికి ప్రత్యేకించి సాయంత్రం టైంలో వస్తారనమాట. ఈ చుట్టుపక్కల ఏరియాలో పిల్లలకైతే ముగ్గళ్ళ తీర్థం వచ్చింది అంటే అదొక పండగ అనమాట. ఈ టెంపుల్ చూస్తున్నారు కదా అండి, చాలా ఓల్డ్ టెంపుల్, అలాగే చాలా పెద్ద టెంపుల్ కూడా. ప్రెమిసెస్ అంతా మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది. కార్తీక మాసంలో ఇక్కడ అభిషేకాలు కూడా చాలా అద్భుతంగా చేస్తారండి. మీరు పాలు పట్టుకెళ్ళినా లేదా ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ పట్టుకెళ్ళినా తేనె పట్టుకెళ్ళినా ఏదైనా మీ ముందు చక్కగా అభిషేకం చేస్తారు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ఈ టెంపుల్ ఇంకా అంత గొప్పగా కమర్షియలైజ్ అవ్వలేదండి. ఇంకా మనకి ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. అలాగే పంతులు ఇక్కడ డిమాండ్ చేసి డబ్బులు ఇస్తేనే కానీ కోపం పెట్టడం ఇలా ఏమి ఉండదు. చక్కగా అభిషేకం చేస్తారు మీ పేరు మీద. లైన్ బై లైన్ అందరినీ అంతరాలయం ముందు వరకు పంపిస్తారు. అది ఎప్పుడంటే మీకు మరీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అయితే అలా అలౌ చేయరు. బట్ నార్మల్ డేస్, రిమైనింగ్ అన్ని డేస్లో, కార్తీక మాసంలో కూడా సోమవారం కొంచెం ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. రిమైనింగ్ డేస్లో మాత్రం మిమ్మల్ని లోపలికి చక్కగా అలౌ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది నాగపడగ కనిపిస్తున్నాయి కదా, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ శివాలయం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం రెండు కలిపి ఉంటాయి. ఇదంతా మనకి మండపం అనమాట. ఇక్కడ ఏమైనా స్పెషల్ పూజలు అయ్యి జరిగినా లేదంటే ఏమైనా కళ్యాణాలు అయ్యి జరిగినా ఇక్కడ అరేంజ్ చేస్తారు. చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత స్పేషియస్గా ఉందో. మీకు అక్కడ మారేడు చెట్లు, ఉసిరి చెట్టు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కార్తీక మాసంలో పూజలు అయ్యి చేసుకోవడానికి, ఉత్తి రోజుల్లో కూడా ఏమైనా స్పెషల్ కార్యక్రమాలు అయ్యి చేసుకోవడానికి అలా అనమాట. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అనమాట. ఈ మండపం కూడా చూశారు కదా ఎంత పెద్ద మండపం ఉందో. అలాగే ఇవి ఇంకా మనకి టెంపుల్ చుట్టూతా ఉన్న కృష్ణుడు విగ్రహం, అలాగే హనుమంతుని విగ్రహం అది. ఇంక చూస్తున్నారు కదా, ఇదంతా తీర్థం రోజు నైట్ టైం అనమాట అండి. ముగ్గళ్ళ మీకు అసలు ఆ షష్ఠి రోజు అయితే ఎక్కడ అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. చూస్తున్నారు కదా, మేము వెళ్ళినప్పుడు ఇంకా చాలా లేట్ నైట్ వెళ్ళాం. లేట్ నైట్ వెళ్ళడం వల్ల ఇంకా అంత క్రౌడ్ ఉన్నది. అది కూడా అరౌండ్ 10 దాటేసిన తర్వాత అనమాట. మీరు అసలు 6 o'clock నుంచి 10 వరకు అయితే చూడాలి. అసలు ఇసుకేస్తే రాలరు. ఇదంతా టెంపుల్ లోపల చాలా బాగా డెకరేట్ చేస్తారు స్వామిని కానీ లేదంటే టెంపుల్ని కానీ మండపం కానీ. ఇదంతా చూస్తున్నారు కదా. ఈ వరకు అయితే సీతానగరం నుంచి రావడానికి కూడా అందరూ సైకిళ్ళ మీద నడుచుకొని కూడా వచ్చేసేవాళ్ళండి. ఇప్పుడంటే మనకి ట్రాన్స్పోర్టేషన్కి ఏ ప్రాబ్లం లేదు. ఎవరి కాళ్ళకి స్కూటర్స్, వెహికల్స్ లేదంటే ఆటోలు అవి ఉన్నాయి. స్వామి లోపల ఇలా డెకరేట్ చేస్తారన్నమాట. కొమరేశ్వర స్వామి అయినా ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ లోపల చాలా అందంగా డెకరేట్ చేస్తారండి. అసలు 2 కళ్ళు సరిపోవు అనమాట చూడడానికి అయితే. చూస్తున్నారు కదా. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః. అండ్ అప్పుడప్పుడు మనం తీర్థాలకు కూడా వెళ్తూ ఉండాలండి. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ చాలా మనకి గుర్తొస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా మట్టి డిబ్బీలు ఎంతమందికి గుర్తున్నాయి మీకు? ఇప్పుడంటే కిడ్డీ బ్యాంక్, మనీ బ్యాంక్ అని స్టైలిష్గా ఏవేవో వచ్చినాయి. కానీ మా చిన్నప్పుడు అయితే మట్టి డిబ్బీలు, ఇలాంటి షో పీసెస్, ఎవరికైనా బర్త్డే అంటే గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళం ముందు మేము. అలాగే ఒక పప్పీ హౌస్ ఉంటుంది కదా, ఇవే కిడ్డీ బ్యాంకులు అంటే మాకు. అండ్ ఇప్పుడంటే డైరీ మిల్క్లు ఉన్నాయి కానీ అప్పుడు అందరికీ జీళ్ళు ఇంకా చిన్న చిన్న టాఫీస్ అయ్యే కదా.
కానీ బెస్ట్ మెమొరీస్ అన్నీ మనకి తీర్థాల్లోనే దొరుకుతాయండి. ఎందుకంటే చిన్నప్పుడు మన పేరెంట్స్ని మనం ఏవేవో బొమ్మలు కొనమని చాలా చాలా గొడవలు చేసి ఉంటాం. ఇప్పుడంటే మన చేతిలో బోల్ డబ్బులు ఉన్నాయి, కానీ కొనుక్కునే ఇంట్రెస్టే ఉండట్లేదు. అప్పుడు అలా కాదు కదా, చూసిన ప్రతిదీ కావాలనిపించేది. అలాగే ఇప్పుడు ఇంకా ఊర్ల సైడ్ అలాంటి కిడ్స్ని చూస్తుంటే భలే అనిపిస్తుంది, చిన్నప్పుడు మనం కూడా ఇలాగే చేసాం కదా, అవి కావాలని గొడవ గొడవ చేసాం కదా అని ఆ మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి. ఎవరికి ఇష్టం ఉండదండి యాపిల్ బుడగ అన్నా ఇలాంటి వీటి బొమ్మలు అన్నా అని. ఇంకా ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ అంటే తీర్థంలో జీళ్ళు ఖర్జూరం అండి. ఇప్పుడంటే డేట్స్ ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి, అప్పుడు డేట్స్ కావాలి అంటే ఏదో ఒక తీర్థం వచ్చే వరకు ఆగాల్సిందే. అలాగే ఇక్కడ మనకి అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంటుంది, చాలా పెద్ద పార్క్ ఉంటుంది. అలాగే మీకు ఇక్కడికి ఒంటెలను కూడా తీసుకొస్తారు, బట్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను, ఆ క్రౌడ్లో తిరగలేకపోయాను, అందుకే ఇంకా అవన్నీ చూపించలేదు. కానీ ఒంటెలు తీసుకొస్తారు, ఇంకా చాలా చాలా ఉంటుంది. ఫైర్ వర్క్ జరుగుతుంది, చూస్తున్నారు కదా, ఇదంతా అక్కడ జరిగే ఫైర్ వర్కే. అలాగే టెంపుల్ పక్కనే మనకి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది, పాషాణమ్మ టెంపుల్ అని. చాలా బాగుంటుంది, అమ్మవారు కూడా పెద్ద విగ్రహం. జస్ట్ మనకి ఇప్పుడు శివాలయం ఉంది కదా, శివాలయం పక్కనే అనమాట ఇది టెంపుల్, మనకు కనిపిస్తూ ఉంటుంది బయటికి రాగానే. అలాగే ఇక్కడ గోదావరి స్థానాలకు కూడా చాలా ప్రాముఖ్యత అండి. అంటే కార్తీక మాసంలో గోదావరి స్నానం, నది పుణ్యస్నానం చేసేవి ఉంటాయి కదా ఆ టైంలో. ఇది గట్టు మీద కృష్ణుడి టెంపుల్, అలాగే పద్మనాభ స్వామి విగ్రహం అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా గోదావరి మాత విగ్రహం అనమాట ఇది. ఇంకా కిందకి దిగాలి, గట్టు పైనే ఉన్నాం అనమాట మనం. కింద స్నానాలు రేపు వరకు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి వీళ్ళు ముగ్గళ్ళలో. అయితే మనకి స్నానం చేయడానికి అది ఏమీ అంత ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అంత ఎక్కువ లోతేం ఉండదు. అలాగే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీపాలు అయ్యి వదులుకోవడానికి వాటికి. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ అప్పుడే వేటకి వెళ్తూ ఉన్నారనమాట దీపాలు వదిలే టైంకి. ఇవండి వాటి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.